నా కొడుకు ఐఏఎస్ ఆఫీసర్, నా కూతురు ఒక ఇంజనీర్, ఒక డాక్టర్ అవుతుంది అనుకుని ఎన్నో కలలు కానీ రెక్కల ముక్కలు చేసుకుని పంపిస్తున్నారు. వీళ్ళు చేసే పనులేంటి తెలుసా? తల్లిదండ్రులు కళ్ళు గప్పి ఇక్కడ వ్యభిచారం చేసి లగ్జరీగా బ్రతుకుతున్నారు వాళ్ళు. నేను అడుగుతున్నాను, ఆ మోసపు క్రియలు ఎలాగొచ్చినాయి వాడికి? తల్లిదండ్రులే మోసం చేయాలనుకునే ఉద్దేశాలు ఎలాగొచ్చినాయి వాడికి? విలువలు నేర్పించలేదా వాడికి? విలువలు నేర్పిస్తే వాడు ఎలాగుంటాడా? నీ బాధ ఏటో, నీ కష్టమేటో, నీ కన్నీళ్ళేటో వాడికి తెలియజేసి చక్కగా ఒక సన్మార్గంలో నేర్పిస్తే వాళ్ళు అలా తయారవుతారా? మనిషి ఎలా తయారైపోయాడు తెలుసా? మృగంలా మారిపోయాడు. ఎలా మారిపోయాడు? ఎందుకు మారిపోయాడు? నీ వల్లే. నువ్వు పెంపకం సరిగా లేదు, వాడి క్రమశిక్షణ నేర్పించలేదు, వాడికి ఎలా ఉండాలో నేర్పించలేదు, వాడి జీవితాన్ని వాళ్ళ బ్రతుకులు పాడైపోవడానికి ప్రాముఖ్యమైన కారణం తల్లిదండ్రులు. సంఘంలో ఉంటున్నటువంటి కాపర్లు కాదు, సంఘంలో తీర్పులు తీర్చడానికి నిలబడ్డ పెద్దలు కాదు, వాళ్ళ బ్రతుకులు పాడైపోవడానికి ప్రాముఖ్యమైన కారణం తల్లిదండ్రులు. గుర్తుపెట్టు.